శ్రీ సత్యసాయి గురుభ్యో నమ. ఆయుర్దేహి సాయి తెలుగు ఛానల్లో ఈరోజు జీలకర్ర రైస్ చేసే రెసిపీని చూపిస్తున్నాను. సరి అయిన ఆహారం వల్ల, జీవన శైలి వలన మనం సంపూర్ణ ఆరోగ్యంతో ఉండగలుగుతాము. ఆయుర్వేద ప్రకారంగా డైట్ విషయంలో మనం ఆహార విధి విధానాలు పాటించాలి. చేసే పద్ధతి కూడా అందులో ఒకటి. ఈరోజు జీలకర్ర రైస్ తయారు చేయడానికి 1 కప్పు బాస్మతి రైస్ ఒక గంట నానబెట్టాను. 2 టేబుల్ స్పూన్స్ ఘీ, కొంచెం ఉప్పు, చిటికెడు పసుపు, చిటికెడు కారం కావాలి. ఈ చేసే విధానాన్ని ఇప్పుడు మనం చూద్దాము. 2 టేబుల్ స్పూన్స్ 15 ml నెయ్యి తీసుకున్నాము. ఇందులో 1.5 to 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర వేస్తున్నాము. చిటపటలాడుతున్నప్పుడు ఇందులో ఒక ½ టీ స్పూన్ సాల్ట్, చిటికెడు పసుపు, చిటికెడు కారము వేసి, ఇందులో మనం దేంతో అయితే బియ్యము కడిగి పెట్టుకున్నామో ఆ గ్లాస్ మెజర్మెంట్తో 2 కప్పులు 2 గ్లాసులన్న మనము మెజర్మెంట్తో నీళ్లు వేయడం జరుగుతుంది. ఈ నీళ్లు బాయిల్ అవుతున్నప్పుడు మనం ఒక గంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని మనం ఇందులో వేయడం జరుగుతుంది. బాగా కలియబెట్టి మనం దాన్ని మూత పెట్టి మీడియం హైట్, బాగా లో ఉండకూడదు, బాగా హై కాకుండా మీడియం హీట్లో మూత పెట్టి ఉంచితే మనకు అన్నం పొడి పొడిగా వస్తుంది. ఈ కుక్కర్ మనకి అమెజాన్లో దొరుకుతుంది. జీలకర్ర ఆయుర్వేదం ప్రకారం జీర్ణ ప్రక్రియకు తోడ్పడుతుంది. ఆధునిక విజ్ఞానం ప్రకారం ఇందులో ఐరన్ ఉంటుంది, ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. బాస్మతి రైస్ షుగర్ని కంట్రోల్లో పెడుతుంది. స్వచ్ఛమైన నెయ్యి, ఉప్పు, పసుపు, కారం ఇవన్నీ మితంగా వేసాము. స్టీల్ పాత్రలో వండాము. ఇలాంటి జాగ్రత్తలన్నీ దృష్టిలో పెట్టుకొని డైట్ రికమెండేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఏ హెల్త్ ప్రాబ్లంకైనా మందులతో పాటు సరి అయిన విధంగా ఆహారం తీసుకొని జీవన శైలిని ఆచరిస్తే తొందరగా ఆరోగ్యం చేకూరుతుంది. అంతే కదా? సో ప్లీజ్ కాంటాక్ట్ మీ. నమస్తే.